கண்கள் கொண்ட காட்சி எல்லாம் உண்மை இல்லையம்மா, உள்ளத்தில் தீயாய் ஒரு தாகம் உள்ளதம்மா. హాయ్ గైస్, వెల్కమ్ టు అలిజా వ్లాగ్స్. కొచ్చి బోట్ సవారీ నిజంగా చాలా చాలా బాగుందండి. మేమైతే కొచ్చి వెళ్ళి బోట్ సవారీ అంటే బోట్ అంటే ఇది ఒక చిన్న సైజు షిప్ లాంటిది అనమాట. అంటే మనకి మీకు నచ్చినట్టయితే అక్కడ చుట్టుపక్కల చాలానే ఉంటాయి, చిన్న చిన్న షిప్ టైపు ఉంటాయి అనమాట. మీకు ఏది నచ్చితే దాన్ని బుక్ చేసుకోవచ్చు. మేమైతే 1.5 అవర్కి 2500 తీసుకున్నారు. బుక్ చేసుకున్నాం. బుక్ చేసుకొని పైన స్టేర్కి వెళ్ళిపోయాం అనమాట. అంటే మనకి అవసరమైతే ఏసీ తీసుకోవచ్చు, లేదంటే నాన్ ఏసీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏసీలో ఉంటే మనం ఏం ఎంజాయ్ చేస్తాం చెప్పండి? పైన అందాలను చూడాలంటే ఏసీ లోపల నుండి మనం ఏం చూస్తాము? అందుకనే మేమైతే నార్మల్ బుక్ చేసుకొని పైన స్టేర్కి వెళ్ళిపోయాము. ఆ చుట్టుపక్కల అందాలన్నీ చూస్తున్నాము. చాలా చాలా చిన్ని చిన్ని సిప్పులు ఉన్నాయన్నమాట అక్కడ. అంటే 1 స్టేర్ 2 స్టేర్ అన్నట్టు చాలా బాగున్నాయి అనమాట. ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. ఇలాంటివన్నీ కూడా అలా చూస్తూ వెళ్తున్నాము. ఆ చుట్టుపక్కల అయితే హైకోర్టు అని అవన్నీ ఇవన్నీ చాలానే ఉన్నాయి. మాకైతే ఒక గైడ్ పైన అన్నీ చెప్తున్నారనమాట. ఇది పలానా ప్లేస్ అనేసి అన్నీ అలా చెప్తూ వెళ్తున్నారు. అలా చుట్టుపక్కల అందాలన్నీ చూస్తూ చాలా చాలా ఎంజాయ్ చేసాం. అలానే కొన్ని ప్లేసెస్లో వెడ్డింగ్ షూట్స్ అని, ఫోటో షూట్స్ అని చాలానే జరుగుతున్నాయి అనమాట. అవన్నీ కూడా చూస్తూ వెళ్ళాము. నిజంగా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎవరైనా ఎప్పుడైనా కేరళ వెళ్ళేటట్టయితే నిజంగా కొచ్చి వెళ్ళిపోండి. కొచ్చి వెళ్ళి ఒక 1.5 గంట అలాగ బోట్లో షికారు చేయండి. ఆ చుట్టుపక్కల అందాలన్నీ చూడొచ్చు. మనం నడిచి వెళ్తే చూడగలమా ఇవన్నీ అందాలు? చూడలేం కదా. అదే బోట్లో వెళ్తే అన్ని అందాలు చూడొచ్చు. మీరు ఎప్పుడైనా అవకాశం కుదిరి మీ సమ్మర్లో కానీ ఎప్పుడైనా సరే కేరళ వెళ్తే కంపల్సరీ కొచ్చి వెళ్ళండి. కేరళకి వచ్చి పక్కనే కాబట్టి మనము ఎంజాయ్ చేయడానికైతే మంచి ప్లేసెస్ అనమాట అవి. మేమైతే ఫుల్ ఎంజాయ్. అలానే నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామా, కొచ్చిలో ఎక్కడెక్కడ తిరిగామా అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అయిపోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.